అల్లుడింకా టవల్ కట్టుకోవడం మాన్నట్టున్నాడు. బాగానే కట్టించాడు. తిను, తినవే. అదెందుకే? రేపు తిందామని. పెట్టక్కడ. ఇదిగో ఇవి కూడా తిను. అదేం తినడమే? నేను తినిపించినా? నేను మరీ అంత చిన్నపిల్లలో కనిపిస్తున్నానా? 60 ఏళ్ళు దాటాక అల్లుడు తినిపిస్తే నవ్విపోతారు. నీకు దండం పెడతానే, దయచేసి అల్లుడు అనకే. ఇదిగో తిను. అల్లుడట అల్లుడు. కోసమేనా? అవునే. నేను టవల్ కోసం వెతుకుతున్నానని నీకెలా తెలిసే? అత్తని ఆ మాత్రం తెలీదా? త్వరలో నీకు ప్యాంటు పెడతానల్లుడు, నువ్వేం బాధపడకు. ప్యాంటా? దీనికేదో అయింది. సరే రా పడుకుందాం. నేను నీతో ఎలా పడుకుంటాను? నువ్వెళ్ళు, నేను ఇక్కడే అడ్జస్ట్ అవుతాను. వస్తావా? నన్ను కూడా ఇక్కడే పడుకోమంటావా? వద్దొద్దు, నేను వస్తాను కదా, పద. రా, పడుకోవడానికి కూడా సోకులు. పడుకో. ఓసే శ్వేత, నీ బాడీలోకి వచ్చిన పాపానికి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. లైట్ తీసావేంటి? ఉండని. నీకు తెలుసు కదే నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదని. తీస్తే నాకు నిద్ర పట్టదురా. వెయ్యి. కర్మ కర్మ, ఎక్కడ దొరికావే? లైట్ వేస్తా, పడుకో. పడుకోవే, పడుకో. సచ్చండ్రా బాబు. అలా రోడ్లు ఉడ్చే మిషన్ లాగా తల ఊపుతూనే ఉన్నాను చైతు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకా వాళ్ళకి టార్చర్ ఆపేయమ్మా. నానమ్మ గారండి, ప్లీజ్ అండి, పాపమండి. ఎంత కాదనుకున్నా వీళ్ళందరూ మన వాళ్ళే కదండి, వదిలేయండి. గట్లనే గీత చెప్పింది కదా, అందుకే వదిలేస్తున్నా. థాంక్స్ అమ్మా తల్లి. గీత, స్కూల్ కి టైం అవుతుంది, వెళ్దాం పద. నేను కూడా వస్తా, జరాగుండ్రే. రండి నానమ్మ గారండి. గీత, జాగ్రత్తగా వెళ్ళరామ్మా స్కూల్ కి. జాగ్రత్తగా వెళ్తాదిలే. ఏ నువ్వురా. బాయ్. నేనేంటో ఈ స్కూల్ డ్రెస్ వేసుకోవడం ఏంటో. అబ్బో, నాన్న చైతు.
చూసి. ఏంటిది, నన్ను చూస్తూనే శ్వేత ఎగిరిపడేది, ఈరోజేంటి ఇంత ప్రేమగా వచ్చి కౌగిలించుకుంది? బహుశా నన్ను క్షమించినట్టుంది. ఎలా ఉన్నావు నాన్న? వేళకి తింటున్నావా? ఆ పిల్ల దయ్యం తిననిస్తుందా? పిల్లదయ్యమా? ఎవరమ్మా? ఇంకెవరు? ఆ శ్వేతరా? శ్వేత? శ్వేత నువ్వే కదమ్మా? అవును కదూ. అదే నాన్న, టైంకి తింటున్నావా లేదా అని అడుగుతున్నాను. తింటున్నాను తల్లి. ఏమో నాన్న, రాక రాక అమెరికా నుండి వస్తే దగ్గరుండి చూసుకునే అదృష్టమే లేకుండా పోయింది. అంతా నా కర్మ. ఏయ్ ముసలి, ఏందే రోడ్డు మీద గట్లా సోది పెట్టినావు? అయినా నువ్వేంది ఆ ముసలిదంతా సోది పెట్టినావు? నాతో కాకపోతే నీతో మాట్లాడతాడా? వాడు నా కొడుకు. ఏంటి, నేను నీ కొడుకునా? చల్ని తల్లి, తల్లివైతే తొక్కల ప్రేమ తర్వాత చూపించుకో. రే పోదాం నాడు. ఆగు ఆ? నాన్న చైతు, అదంతగా రెచ్చిపోతుంటే మాట్లాడవేంటా? దాన్ని గట్టిగా చెప్పు. ఏయ్ ఏందే నాకు చెప్పేది? ఎంత నీ కొడుకైనా నాకు తండ్రే. ఏంటి, నేను నీకు తండ్రినా? ఆ, ఆ, ఆ. దేవుడా, అసలు ఏంటి టార్చరు? అమ్మ మాట్లాడాల్సినవన్నీ కూతురు మాట్లాడుతోంది, కూతురు అనాల్సినవన్నీ అమ్మ అంటోంది. అసలు వీళ్ళిద్దరికి ఏమైంది? ఎందుకిద్దరు ఇలా మాట్లాడుతున్నారు? నేనేం చెప్తే అది చేస్తాడు, నేను ఎలా చెప్తే అలా వింటాడు. అలాగా? అయితే తల్లిగా కాకుండా కూతురుగా అడుగుతాను చూడు. నానమ్మ గారి మాటలు విన్నావా? మీరు ఆవిడ మాట జవదాటరంట. ఆమె గీసిన గీత దాటిపోరంట. ఆమె కోసం కన్న కూతుర్ని కూడా వదులుకుంటారంట. నిజమా నాన్న? మీకు కూతురు అక్కర్లేదా? కూతురుని ఎలా వదులుకుంటానమ్మా? ఏందిరా నీ ఉద్దేశం? గీ పొట్టిదాని కోసం తల్లిని వదులుకుంటావురా? చెప్పు నాన్న, నీకన్నా నాకు శ్వేత ఎక్కువని, ఎవరైనా నాకు శ్వేత తరువాతే అని చెప్పు. అరే చెప్పరాబాయ్ చేతుగా, గీ దునియాలో అమ్మే నాకు ముఖ్యమని, అమ్మే నాకు ప్రాణమని, అమ్మ లేకపోతే నేను లేనని చెప్పు. చెప్పరాబాయ్ చెప్పు. చెప్పు నాన్న, నీకు నేను కావాలా, నానమ్మ కావాలా? చూడవే, నాకు తల్లే కావాలంటాడు. హే, చూడవే నాకు అమ్మే కావాలంటాడు. ఎంతైనా అమ్మ కూచి కదా. నువ్విప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు నీతో మాట్లాడాను నాన్న. అది కాదమ్మా. చెప్పురా రై, అమ్మ కావాలని చెప్పు. దాని నోరు మోయించు, లేకపోతే నీ ముఖం గిట్లా చూడ. నేను చెప్పేది విన్నమ్మా. చెప్పు నాన్న. చెప్పరా, నీకు అమ్మ కావాలనా కూతురు కావాలనా? ఇలా అడిగితే ఏ కొడుకు చెప్పలేడమ్మా. కానీ చెప్పాలరా, నేను వినాలా? చెప్పు చెప్పు, నీకు నేను కావాలా నీ కూతురు నాకు కావాలా? నా కూతురే కావాలి, నాకు నా కూతురే కావాలి, నాకు నా కూతురే కావాలి, నాకు నా కూతురే కావాలి, నాకు నా కూతురే కావాలి. కూతురా? ఏమన్నావురా? నీ కూతురు కావాలనా? అవునమ్మా, నిన్ను ప్రేమించడానికి, నీకు ప్రేమని పంచడానికి నేను కాకపోయినా ఇంకో 3 కొడుకులున్నారు. కానీ నా బిడ్డకి ఎవరున్నారమ్మా? నేను తప్ప. అది నాన్న అని పిలిస్తే అమ్మ అని పలకాల్సింది నేనే కదమ్మా.